హైదర్ అలీ అనేటువంటి ఒక వ్యక్తి శ్రీవారిని దోచుకుందామని కొండ మీదికి రాబోతూ ఉంటే ఆయనకు తీవ్రమైనటువంటి విఘాతం కలిగింది. చివరకు శ్రీనివాస మంగాపురంలో లోపల ఆలయ ఆభరణాలు దోచుకొని వెళ్ళిపోయాడు. మూల విగ్రహాన్ని కూడా ముట్టుకోలే. కానీ చేసిన తప్పుకు అతను మైసూరు వెళ్ళే లోపే వ్యాధిపడి చనిపోయాడు. చరిత్ర తీసి చదవండి ఒకసారి. స్వామివారితో పెట్టుకుంటే వంశాలు ఆగవు, వంశఛేదం జరుగుతుంది. అక్కడ ఉన్నది స్వామి యొక్క విగ్రహం కాదు, సగుణ సాకార సుందర స్వరూపమైనటువంటి సాక్షాత్తు వెంకటాచలపతి అక్కడ సాకారంగా ఉన్నాడండి. పద్మపీఠం మీద 9 అడుగుల 9 అంగుళములతో వరద ముద్రతో ఎంతో అద్భుతమైనటువంటి స్వరూపంతో భాసిల్లుతూ ఉంటే మీరు విగ్రహం అనుకుంటున్నారా మీరందరూ కూడా? ఆయనకు తెలియదా? ఆయన కళ్ళు మూసుకున్నాడా? మనకు అవకాశం ఇస్తున్నాడు.